ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా నా ప్రభ మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమై, మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి, మీ కాపుదల మాకివ్వడానికి అందుని బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. మాకన్నా గొప్పవాడు, మాకన్నా ధనవంతుడు, మాకన్నా తెలివి గలవాడు, మాకన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ, ఎందుకయ్యా ఏ పాటి వారమయ్యా, ఎంతటి వారమయ్యా మేము మీ దృష్టిలో మేము ఉండడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రాకుండా బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, మొదటి జామున మొదట నా తండ్రితో నేను మాట్లాడాలి. నాకున్న సమస్య, నాకున్న బాధ అంతా నా తండ్రితో నేను చెప్పాలి. నా తండ్రితో చెప్తేనే నాకు మనశ్శాంతి వచ్చింది, నా సమస్యకి పరిష్కారం వచ్చింది అనే హృదయాన్ని నా ప్రభు తెలుసుకుని గ్రహించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, దయగల దేవా మీకే స్తోత్రం. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని, వారి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం. నా తండ్రి, కుటుంబాల్లో ఒకవేళ కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు ఉంటే తీసివేసి మీ శాంతి సమాధానంతో నా ప్రభ నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభ వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం. నా తండ్రి, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు, గ్రహించుకోలేకపోతున్నామని అజ్ఞానుల వలె సమయాన్ని నా ప్రభు పోనిస్తున్నాం. నా తండ్రి, సమయాన్ని నా ప్రభు ఎలా సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము, ప్రతి క్షణం కూడా దావీదు గారు వలె జ్ఞాపకం చేసుకుని ఎలా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలో మాకు నేర్పించండి. ఈ నూతన దినంలో నూతన హృదయాలు, కృతజ్ఞత హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి, మీరెంత క్షమించారు, ఎంత ప్రేమించారు, మీరెంత సహించారు. నా తండ్రి, మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారు. తండ్రి, మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగరయ్యా, మీరు క్షమించమన్నారయ్యా. ఎంత ప్రేమ నా తండ్రి, ఎంత జాలయ్యా. ఆ మనసే మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్నాయి అయ్యా మా హృదయం, కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం. నా ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయాన్ని, భక్తిని మాలో కలిగించండి. అయ్యో ఈ పని చేస్తే, ఈ పని వల్ల, నేను చేసే ఈ పని వల్ల నా తండ్రి మనసు గాయపడింది, వాక్యానికి విరుద్ధంగా నేను మాట్లాడుతున్నాను, వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను కదా, నా తండ్రి మనసు నొచ్చుకునింది కదా, నేను నా తండ్రిని బాధ పెడితే నేను క్షేమంగా ఉండగలనా అనే గ్రహింపు నా ప్రభు, భయము, భక్తి ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఆత్మీయతలు ఎవరైతే బలహీనులైపోతున్నారో నా ప్రభు, ఇంకా నా తండ్రి ఆత్మీయతలు ఎలా బలపడాలో మాకు నేర్పించండి. నా తండ్రి, వాక్యం వినకుండా, వాక్యం చదవకుండా, వాక్యం ప్రకారం నడవకుండా నా ప్రభు ఎవరైతే లోకంలో పడిపోతున్నారు, ఒక గద్దింపు చేసైనా తిరిగి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, వాక్యానికి లోబడి మీ మాటకి గౌరవించిన అతని ప్రతి మాట మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం. నా తండ్రి, మాలో ఉన్న స్వార్థాన్ని తీసివేయండి. నా ప్రభు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు చెప్పిన మాట మా అందరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. నా తండ్రి, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులుగా జీవించండి అని మీరు చెప్పిన మాట చొప్పున పరిశుద్ధంగా ఎలా జీవించాలి, పాపపు క్రియలు, పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు నా ప్రభు వాటన్నిటినీ నా తండ్రి ఎలా ఎదిరించాలో నా ప్రభు
మాకు మీ బలము, శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోకంలో పడిపోకుండా, లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని ఎలా వెంబడించాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య వచ్చిందని ఆ సమస్య గురించే ఆలోచించి కృంగిపోతున్నారయ్యా. కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఎక్కడో నేను జారిపోయాను, ఏదో విషయంలో నేను వాక్యం నుండి తప్పిపోతున్నాను, ఏదో విషయంలో నా వల్ల, నేను చేసిన పని వల్ల, నా కుటుంబస్తుల వల్ల నా తండ్రి మనసు గాయపడుతుంది. అందుకే నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అనే గ్రహింపు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభా, ఏ విషయాల్లో బిడ్డలు వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఏ విషయంలో మీ మనసు గాయపరుస్తున్నారు, గ్రహించుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామని. అలాగే నా తండ్రి మిమ్మల్ని పోలి మీరు చూపించిన దారిలో ఎలా నడవాలో మాకు చూపించి నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలా ఇతరులను క్షమించాలో, ఎలా మా శత్రువుల కోసం ఎలా ప్రార్థన చేయాలో ఆ మనసు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో ఎలా సిద్ధపడి, బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి జీవించాలో నాకు నేర్పించండి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. జ్ఞానంతో నా ప్రభు జ్ఞానుల వల్ల ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మీయతలో ఇంకా బలపడాలి. మీ మనసేంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ మనస్తత్వం నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని. నిజమైన తండ్రి మీరు మాత్రమే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మేము చెప్తే వాళ్ళకి అర్థం కాదు నా తండ్రి, కానీ వారి హృదయాలు మీరు పట్టుకుంటేనే నా ప్రభు, వారి హృదయాలు నా ప్రభు మీరు కఠినమైన హృదయాలు కరిగింప చేస్తే, వారికి ఉన్న అడ్డు తెరలు తొలగిస్తేనే నా ప్రభు ప్రతి ఒక్కరు నిజమైన దేవుడు మీరు అని గ్రహించగలుగుతారయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. మేం చేసిన తప్పుల వల్ల, మేం చేసిన మా క్రియల వల్లే నా ప్రభు మేము ఇంకా మీలో బలపడాలి, ఇంకా మీ వైపు పూర్తిగా తిరగాలని, మా కోసం నా తండ్రి మీరు రాకడని ఇంకా ఆలస్యం చేస్తున్న దేవా మీకే స్తోత్రమయ్య. ఎంత సహనం నా తండ్రి, ఎంత ఓర్పు నా ప్రభు, మీకున్న ఓర్పు నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్య. ఎవరైతే నా తండ్రి చదువుకుంటున్నారో బిడ్డలు నా ప్రభు, ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ పొందుకున్నారు, నా తర్వాత ఏంటి అని ఎవరైతే నా ప్రభు ఆలోచన చేస్తున్నారో నా తండ్రి, సరైన ఆలోచన మాకు రావాలంటే ఆ ఆలోచన మీరిస్తేనే నా తండ్రి ఏం చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎలా కష్టపడాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మా ముందు మీరుంటేనే, ఆ జ్ఞానం, ఆ నడిపింపు మీరిస్తేనే నా ప్రభు మీకే స్తోత్రం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారయ్యా. వారిని ఏ దిక్కుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మిమ్మల్ని ఆరాధించాలి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎలా గడపాలి, ఎలా నడవాలి, ఏ దిక్కున వెళ్ళాలి, ప్రతిదీ కూడా నా ప్రభు చిన్న పిల్లలకు చెప్పినట్టు ఎంత చక్కగా నడిపించారు నా తండ్రి. ఎంత ధన్యత ఇచ్చారు నా ప్రభు మీకే స్తోత్రమయ్యా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆయన ఆశ నా ప్రభు మా ముందు మీరుండాలని ఆశ నా తండ్రి. మాకు తోడుగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం. పగలు మేఘస్తంభమే మీ బిడ్డలా కాపాడుకున్నారు. ఎంత ఎండలో కూడా, భయంకరమైన ఎండ అయినా సరే మీ బిడ్డలకి ఇంత వేడి కూడా రాకుండా చల్లటి ఆ మేఘస్తంభము మీరే బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రమే. రాత్రి అగ్నిస్తంభమే అంత మంచులో నా ప్రభు ఇంత చలి కూడా మీ బిడ్డలకి తగలనివ్వలేదు నా తండ్రి. అగ్నిస్తంభమే మీ బిడ్డలు చక్కగా కాపాడుకుంటూ నడిపించిన దేవా మీకే స్తోత్రమై. మీ కాపుదలైతేనే మేము అంత క్షేమంగా సురక్షితంగా ఉంటామయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలకు ఇచ్చిన ఆ రక్షణ, ఆ కాపుదల మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డలు నా తండ్రి వారు ఏం చదవాలో ఆ గ్రహింపు నా ప్రభు మీరిస్తేనే, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో సరైన ఆలోచన చేయకపోతే భవిష్యత్తే నా ప్రభు కంటికి కరువైపోయింది నా తండ్రి. భవిష్యత్తే లేకుండా పోతారు ఎంతోమంది నా ప్రభు. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. సరైన సమయంలో సరైన ఆలోచన చేసి నా తండ్రి ఎలా ముందుకు వెళ్ళారు బిడ్డలకు ఆ గ్రహింపు మీరు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి తల్లిదండ్రులు నా ప్రభు వారి బిడ్డల్ని మీ వైపు ఎలా తిప్పాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి
మీరు అనుగ్రహించండి. ఏ కాలేజీలో జాయిన్ చేయాలో నా ప్రభు మా సొంత ఆలోచన కాదయ్యా, మీ మాట చొప్పున మీ చిత్త ప్రకారమే బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం గ్రూప్స్ రాస్తున్నారు, బ్యాంక్ జాబ్స్ అని నా తండ్రి, ఇంకా ఎవరైతే నా ప్రభు నీట్ ఎగ్జామ్ అని నా ప్రభు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, ఫ్రీ సీట్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారికి ఉన్న ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా నా ప్రభు మా ప్రయాణాల్లో పనులు మీరు తోడుగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటామయ్య. పెరిగిన ఎండల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారయ్య, ఎంతో మంది ఎండను తట్టుకోలేకుండా అనారోగ్య పాలై హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు నా తండ్రి. ఆ పరిస్థితి నా ప్రభు మాకు రానివ్వద్దు నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ వద్దకు రాదు అని చెప్పిన దేవ రానివ్వలేదు నా తండ్రి, ఇప్పటిదాకా రానివ్వలేదు. ఎన్నోసార్లు మీ మనసు గాయపరిచారు, ఎన్నోసార్లు మీ మాట పట్టించుకోలేదు. అయినా సరే మాట ఇస్తే తప్పని దేవుడు కదా నా తండ్రి. మేము ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు మీ నుండి దూరం అయినా సరే మీ మాట చొప్పున నా తండ్రి, మీరిచ్చిన మాట కోసం నా ప్రభు మా దాకా ఏ ప్రమాదాలు ఇప్పటిదాకా రానివ్వలేదయ్యా. ఒకవేళ వచ్చినా కూడా అది మరణానికి అప్పగించే అంత పెద్ద ప్రమాదం కాకుండా కాపాడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ, ఎందుకయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మా అందరికీ ఆ కృతజ్ఞత హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు ఎవరు కూడా మర్చిపోనివ్వద్దయ్యా, మర్చిపోనివ్వద్దు నా తండ్రి. దావీదు గారు ఎలా దినమునకు 7 మార్లు మీతో మనస్ఫూర్తిగా ఎలా మాట్లాడాడో నా తండ్రి, ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాడు, ఎలా ఆరాధించారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవుడు. మీ చిత్తమైతే అదే మనసు నా ప్రభు ఆ ధన్యత మాకు అనుగ్రహించిన దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతికారయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని పిలిచినప్పుడు నా మీరు దాటిపోలేదయ్యా. ఆగి తిరిగి వెనక్కి వచ్చి నా తండ్రి స్వస్థపరిచి వెళ్ళిన దేవా మీకే స్తోత్రం. మీరు పక్షపాతి కారు నా తండ్రి, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ఉపవాసం ఉంటున్నాం, కానీ ఇంకా మీ మనసు ఎలా పూర్తిగా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, మీ మనస్తత్వం నా ప్రభు గ్రహించుకోలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. ఒంటరైపోయాను నేను ఒంటరి వాడిని, అనేక సమస్యల గుండా నేను వెళుతున్నాను, తండ్రి నన్ను పట్టించుకోవట్లేదు అనే అజ్ఞానంలో బిడ్డలు ఉన్నారయ్యా. వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు వారి మనోనేత్రాలు తెరిచి, నా తండ్రి నాకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు అనే మనసుని, విశ్వాసాన్ని మా అందరిలో ఈ నూతన దినంలో నూతనంగా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మారుతున్న వాతావరణం నా తండ్రి, పెరుగుతున్న ఎండలు నా ప్రభ తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మీ చిత్తంలో మీ బిడ్డల వివాహాలు జరిగిస్తేనే నా తండ్రి, లోక ఆడంబరాలకి పోకుండా లోకస్తులాగా అంత చదువుకోవాలి, అంత సంపాదించాలి, వెల్ సెటిల్ అయి ఉండాలి అనే ఆలోచన, అది అపవాది తెచ్చే ఆలోచనని అనేక మంది గ్రహించలేకపోతున్నారయ్యా. మీ బిడ్డలే నా తండ్రి మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, కానీ గ్రహించుకోలేకపోతున్నారు. లోకస్తులాగా మీ బిడ్డలు నా తండ్రి మాట్లాడనివ్వద్దయ్యా. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ మాటలే వారి హృదయంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డలనే నా ప్రభు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉంటారో వారి ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టినయ్యా, ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. మీరుంటే చాలు నా తండ్రి, ఏ లోటు ఉండదు, ఏ ఆటంకాలు, ఏ గొడవలు రానివ్వరు నా తండ్రి. ఆర్థికంగా కానీ బిడ్డలు నా ఇబ్బంది పడనివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అప్పుల పాలైపోయారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పుల్లోనే బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆర్థికంగా ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో నా ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తానని చెప్పారు తండ్రి. కానీ
మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే అసలు మేమెలా జీవించాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మీకు లోబడి వినయముతో విధేయతతో నా ప్రభు ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు హృదయం, తగ్గింపు చూపులు నా తండ్రి. దీన మనసు కలిగిన ప్రభు మమ్మల్ని మేము ప్రతి దినము కూడా ప్రతి విషయంలో తగ్గించుకొని ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. గర్వం, అహంకారం మాలోకి రానివద్దు నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు. కానీ ఎంతో మంది మీ మందిరానికి వచ్చే బిడ్డలు నా ప్రభు అందంలో పడిపోతున్నారు, లోక ఆశల్లో, లోక ఆకర్షణలో పడిపోతున్నారు. అది తప్పు కాదులే, అందరూ చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేంటి అనే భ్రమలో ఉన్నారయ్యా. అపవాది చేతిలో పడిపోయామనే గ్రహింపు కూడా బిడ్డలకు ఉండట్లేదయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన కృప, మీరు చూపించిన దారిలో వినయముతో నడిచేలా మీ కృప అనుగ్రహించండి. పెద్దవాళ్ళకి లోబడే హృదయాన్ని నా ప్రభ ప్రతి యవ్వనస్తులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మాకు తెలుసులే, మాకు జ్ఞానం ఉంది, మేము చదువుకున్నాంలే, మీరేంటి చెప్పేది అని లోకస్తులాగా మాట్లాడొద్దని మీరు చెప్పారయ్యా. అది మీ మాట కాదయ్యా, మీ మనసు కాదు నా తండ్రి. బిడ్డల్లో ఉన్న అపవాది మనసును తీసివేసిన ప్రభ మీ మాట చొప్పున తగ్గించుకోవాలి, లోబడమని నా తండ్రి చెప్పాడు. తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దవాళ్ళకు లోబడాలి నా తండ్రి చెప్పాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకు మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. వారు చేయదగిన ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే హెల్త్ చెకప్ కోసం వెళ్తున్నారో, ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, చివరి స్టేజ్ అని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు, మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల తండ్రి నా తండ్రి కదా అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని మొదట వారిలో కలిగించి స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రభు తెలుసు తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు సంపూర్ణ స్వస్థత మీరిస్తేనే నా ప్రభు బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత పెద్ద సీనియర్ డాక్టర్లు చూసినా, ఎంత మంచి మెడిసిన్ వాడినా సరే మీ దగ్గర నుంచి స్వస్థత రాకపోతే ఇంకా బిడ్డలు అనారోగ్యంతోనే ఉంటారయ్యా. మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు పూర్తిగా నూతన ఆరోగ్యాన్ని, నూతన బలము, నూతన శక్తిని బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.